ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. యెహోవా నాకు సహాయము చేయవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయం చేయుటకు వచ్చే దేవుడు. నిస్సహాయమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, దిక్కుతోచని పరిస్థితులలో మనము చిక్కబడినప్పుడు, మనకు సహాయం అవసరమైన సమయములో మన దేవుడు చూస్తూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ మనకు సహాయం చేయుటకు వచ్చేవాడై ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ సహాయము నీకు అవసరమై ఉన్నదో, ఏ సహాయకరం అవసరమైన పరిస్థితుల్లో నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఏ రకమైన సహాయం కొరకైనా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఒక్క క్షణం ఈ ప్రార్థన చేయి. దేవా, నీవు నాకు సహాయం చేయరండి. నీ సహాయం వలన నేను సైన్యములను జయిస్తాను. నీ సహాయం వలన ప్రాకారములను దాటగలుగుతాను. నీ సహాయం వలన నేను నిలిచి ఉండగలుగుతాను ప్రభువా అని ప్రభువు సన్నిధిలో నువ్వు హృదయపూర్వకంగా అడగగలిగితే నిశ్చయంగా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. మనుషుల సహాయం వ్యర్థము. మనుషుల సహాయం కొరకు కనిపెట్టుకునేట్టు కూడా వ్యర్థమైంది. కనుక జీవము కలిగిన దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు దేవుని అర్జించి ఆశించినట్లయితే నిశ్చయంగా తక్షణమే నీకు సహాయం చేసి నీ జీవితాన్ని సంతోషభరితంగాను ఆనందదాయకంగాను నిలబెట్టగలిగిన వాడు. అందరూ అనుకోవచ్చు వానికి సహాయం చేయు దిక్కు లేదు అని, కానీ నీకు సహాయం చేయు దిక్కు నీ దేవుడే. నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేస్తే ప్రజలందరూ ఆశ్చర్యపడతారు. నా ప్రియమైన సహోదరుడా, నీ హృదయాన్ని దేవుని వైపెత్తి పూర్ణ విశ్వాసంతో ప్రార్థన చేయి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, నాయనా, నీవు సహాయం చేయవచ్చే దేవుడవు తండ్రి. నీ బిడ్డలు ఏ సహాయం కోరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ కావలసిన ఆశ్చర్యకరమైన సహాయం మీ సన్నిధిలో అనుగ్రహించి వారిని ఆదరించి ధైర్యపరిచి మీ సాక్షులుగా నిలబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.